చాలామంది ప్రముఖులు అఫ్ కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్లీ. బట్ ఆ థాట్ వచ్చిందా ఈ శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూపులు చూసుకోవాలని? అమితాబ్ బచ్చన్ నాకు చాలా క్లోజ్. అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ఐఎమ్ ద ఓన్లీ గై ఐ డిడ్ంట్ మెసేజ్ హిమ్. ఇంటికి వెళ్ళదు, హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో. తర్వాత 7-8 days అయ్యాక వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్. అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఐ లివ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్. అంటే ఎస్కేపిజం కదా? ఎస్కేపిజమే, బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను. ఎందుకు చూడండి అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ద వలనరబిలిటీస్ ఆఫ్ పీపుల్, హెల్త్, డిజీజు, అవన్నీ గుర్తు రాకుండా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది. సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దట్. ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా? సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమన్నా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? అంటే మనకేమన్నా అయితే అంటే ఇట్స్ లైక్ దిస్. మేబీ ఐ ఫెల్ట్ ఇట్, I would think only 2 times I felt I was going to die, for sure. ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక స్కూటర్, నేను వెనకాల సీట్లో ఉన్నా, ఒకడు నడుపుతున్నాడు. ఇది ఒక పాన్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగుంది. ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తున్నాడు. అండ్ ఈ కబుక్కుని బ్రేక్ వేసాడు. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆడు దాని స్టీరింగ్ తిప్పి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది. అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో. ఐ వాజ్ సో షూర్ ఐ వాజ్ గోయింగ్ టు డై అట్ దట్ టైం. కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్. తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40 foot క్రెయిన్, అది నేను ఉన్నాను క్రెయిన్ పైన, అది వ్యాలీలోకి వెళ్తుంది. ఇలా దాన్ని ఆర్మ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది. అది నేను ఆడు తిప్పినప్పుడు ఏమైందంటే అదేంటంటే 40 foot క్రేన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అన్ఈవెన్గా ఉంటుంది, ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు. సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లేచింది కొంచెం, అలా ఎగిసి, అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా, ఇలా జరుగుతున్నప్పుడు అలా లేచి మళ్ళీ స్ట్రీట్ లైన్. అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక half a second డిలే, ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ వెన్ ఇట్ లిఫ్టెడ్. You were close to death ani? Or no, I could feel and I was prepared to fall. అక్కడి నుంచి సో దిస్ you were prepared to fall? Yeah, prepared to fall అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది. And strangely both times I became calm. See, though I remembered it many times, feeling, అంటే ఇప్పుడు when you're facing the inevitable, అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే. దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెన్. ఐ జస్ట్ బికేమ్ కామ్. సో ఇప్పుడు ఏంటంటే both these incidents happened some 30 years back, 25-30 years back. ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్, ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్, మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ విత్ కోవిడ్ సిచ్యువేషనా, లేకపోతే 9/11 అటాకా, లేకపోతే ఇంకోటి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. When death is such a certainty, I think it is even stupid to even think about it. Another feeling. You never worry? No. Not at all. ఎందుకంటే I feel I live every day, and మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు, ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు, బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఏంటి డెత్ అంటే ఎందుకు భయపడతారు? Is it the pain? Or is it the unknown element? ఏమవుతుంది తర్వాత
యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ దర్స్ వై దర్ స్కేర్డ్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీరు దెబ్బ తగిలినా పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తగిలితే గట్టి పెయిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. యూనో అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి, మనం డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. అది యూనో సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్, neither do I think nor am I scared. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని. అలాంటి థాట్స్ వస్తాయా మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ us? I mean that is more or less the point, the very fact మనకి తెలీదు. Nobody knows what happens after death. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు, హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ద పాయింట్ ఈజ్, ద ట్రూత్ ఈజ్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా బిలీవ్ చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. రిఫ్ట్ ఇదే, దట్ మీరు వారు ఒక యాంగిల్లో చూడలేకపోయారు. యాంగిల్ చూడకపోవడం కాదు, మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక వన్ పర్టికులర్ యాంగిల్ దేనికి చూడకూడదు అనేది మీ ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు బికాస్ ఆఫ్ దట్ ఒక లాస్ట్ కాన్వర్జేషన్ నాకు ఆయనతో జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది ఒక బిల్డింగ్లో, అదే బిల్డింగ్ అయిన ఉంటుంది. నేను నా మెట్లకి రవితేజ దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసారు అన్నమాట. కలిసి ఇలాగా నాన్నగారు రాపునంటే ఇల్లు వెళ్ళటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది, ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐఎమ్ నాట్ షూర్, ఏదో సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, శాస్త్రి గారు నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా, దీని మూలాన్ని నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నీతులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పి ఇలా మా నాన్నకి అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తాను, నేను పిచ్చిగా చేయను, ఓడగా తాగి చేయను, ఎవ్రీథింగ్ ఈజ్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది, యూనో. సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పాను అని సార్ చెప్పాను. ఎందుకంటే నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా చాలా సార్ నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు. ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దా అంటే, మనం కలిస్తే ఏదో పాటో గీటో అని మాట్లాడదాం అని చెప్పాను. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. సో దిస్ వాజ్ అబౌట్ కొన్ని సంవత్సరాల క్రితం, అట్లీస్ట్ 3 years, నాట్ వెరీ షూర్ బట్ ఆ టైంలో యాక్చువల్లీ కొంచెం మీరు చేసే అంటే ఎపిసోడ్స్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మనస్కరించలేరు చాలామందికి, కరెక్ట్. బట్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఈస్, వీళ్ళందరినీ నేను వదులుకోవాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది అనే భయం కానీ ఆ జంకు కానీ మీలో కనిపించి మీరు ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు, ఆల్వేస్ స్ట్రక్ టు యువర్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా లైఫ్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ స్పేస్ అండ్ యువర్ టైం ఆర్ వెరీ లిమిటెడ్. ఆ లిమిటేషన్లో మీకున్న ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిల్ అవుతాయి, కానీ యూ వోంట్ గో బ్యాక్ ఇన్ టు ద వాట్ హ్యాపెండ్ లాంగ్ టైమ్ బ్యాక్. రైట్. సో నా ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా, కానీ మీకు 3-4 మైండ్లు ఉంటాయి కదా, ప్యారలల్ ప్రాసెసింగ్. కరెక్ట్, 3-4 మైండ్స్ కూడా నాకు ఇప్పుడు నాకు సరిపోదు. ఇప్పుడు అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదనమాట సంగతి. చాలాసార్లు ఒకటి అంటే ఇట్ సౌండ్స్ రూడ్ ఇన్ ఏ వే, బట్ ద పాయింట్ ఈజ్ ఒక్కొక్కసారి మనం
ఎవరో డెత్ గురించి అంటే ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మైండ్లోంచి పోయారు కాబట్టి మనం వాళ్ళు పోయారు అనుకుంటాం. అది యూనో బికాజ్ యోసి ఇప్పుడు నేను ఎవరో నన్ను 20 ఏళ్ళ నుంచి కలదు అనుకున్నాను, అతనికి నేను ఉన్నా లేకపోయినా ఏం ఫరక్ పడుతుంది? బికాజ్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్, అండ్ అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు డెత్, ఆ పర్సన్ పర్స్పెక్టివ్. సో అర్థమవుతుంది. బట్ ఇక్కడ విశేషం ఏంటంటే శాస్త్రి గారు భౌతికంగా వెళ్ళిపోయినా మీ ఆలోచనలో మాత్రం ఉండిపోయారు బికాస్ ఆఫ్ ఆయన సాంగ్స్, ఆయన పాటల వల్ల. సో that is art. That's art. Art is the only thing which remains in life. ఆయన మీకు రాసిన పాటలేనా వేరే ఇతర సినిమాల్లో రాసిన పాటలు మీకు? ఇప్పుడు బల్పంపట్టి భామబడిలో ఆఫ్ కోర్స్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఆయన వేరే వాళ్ళు రాసినాయి. ఒక 2 పాటలు మీ ఇప్పుడే చెప్పండి కదా, ఎప్పుడు ఒప్పుకోదరా ఓటమి, దాని తర్వాత సాహసం. ఎప్పుడు ఒప్పుకోదరా ఓటమి మీరు పాడలేదు, మెన్షన్ చేశారు. సాహసం పాడారు. సో నా ఉద్దేశంలో ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎవర్ రిటర్న్ ఇన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది లో ఫీల్ అవుతారు, చాలామంది ఒక నిస్పృహలోకి వెళ్తారు, చాలామంది ఏంటి ఇప్పుడు అసలు అంతా అయిపోయింది అన్న ఒక ఇది వస్తుంది. అప్పుడు ఒక ఇన్స్పిరేషనల్గా చేయటానికి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయో లేవా నాకు అన్ని పాటలు ఎవరు వినలేరు కాబట్టి తెలీదు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సాంగ్ రిటర్న్ in the world in any language. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు గెలవలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిషావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్. మీరు ఒకటి శృతిపక్వంగా పాడారు, లయబద్ధంగా పాడారు, సాహిత్యం అది నాకు తెలియదు, సాహిత్యం అద్భుతంగా ఎక్కడ ఒక్క సిలబలు కూడా వెతుక్కోకుండా మీరు ఇలా పాడేశారంటే మీకు మననం అంటే మీకు బేసిక్ మెమరీ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీరు మర్చిపోయిన వాళ్ళ మొహాలు మరియు పేర్లు మీకు రాంగ్ కదా. నేను అసలు పేర్లు మనిషిని ఎప్పుడు మర్చిపోయాను, ఎప్పుడు నెవర్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఇది ఇదే పాటలో సెకండ్ జనం, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ప్రాణముంది నెత్తురుంది దేహముంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయము సారదౌనురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. అసలు ఇది పోనీ దూరంగా ఉండే రాసలి అంటే అదే మన స్పేస్ ఉంటుంది మైండ్ ఆలోచించడానికి, మీరేమో ఇది వెంటనే వచ్చే పదాలని దండగుచ్చినట్టు క్లోజ్గా యు ఆర్ జస్ట్ సింగింగ్ ఇట్ లైక్ దాట్, ఎప్పుడో వచ్చిన పాట. బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్. ఇప్పుడు దీని ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఇంత గ్రేటెస్ట్ సాంగ్ ఇది చాలామంది చెప్తారు ఈ పాట గురించి, అండ్ ఇది ఎప్పుడైతే పిక్చరైజ్ చేశారో అది చూస్తే కింద పడి చచ్చిపోతారు. అది ఎలా చేశారు పట్టుదల అనే సినిమాలో కింద పడి చచ్చిపోతారు. సుమన్ అంటే అంత దారుణమైన పిక్చరేషన్, సుమన్ ట్యాంక్ బండ్ మీద పరిగెడుతున్నాడు, చిన్న ఏమంటారు దాన్ని బస్కీలు తీస్తూ ఉంటే అక్కడ పెట్టారు. అంటే దిస్ ఈజ్ ఎ సాంగ్ విచ్ రిక్వైర్స్ సంథింగ్ లైక్ ఎ బాహుబలి. అంటే ఇంత ఘనమైన లిరిక్, ఇంత డీపర్, కానీ ఎక్కడో మీరు రెజొనేట్ అవ్వకపోతే ఈ పాటలు మీకు గుర్తుండవు కదా. అది ఆది భిక్షు ఇప్పుడు అది నేను సినిమాలు చూడలేదు పట్టుదల, తర్వాత ఎప్పుడు యూట్యూబ్లో చూశాను. ఇది శాస్త్రి గారు నాకు ఫస్ట్ పాడి వినిపించారు, అలాగే నాకు వచ్చింది. బట్ యు రిమెంబర్ ఎనీ ఆఫ్ విశ్వనాథ్ గారు అండ్ శాస్త్రి గారు కాంబినేషన్ సాంగ్స్? నాట్ రియల్లీ, ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరివెన్నెల పాటలు ఎంతవరకు వినలేదు నేను, దో ఈజ్ కాల్డ్ సిరివెన్నెల సీతారామరాజు.
ఒకటి కూడా No. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అసలు నేను జనించు ప్రతి శిశు గళమున పలికే జీవన నాద తరంగం వినిపించలేదు అయితే ఇప్పుడు మీకు శిశువు లేదు అనగానే అదే 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 అంతే క్లోజ్డ్ ఆ చాప్టర్ క్లోజ్డ్. ఇమాజిన్ చేయండి ఇంత నాకు శాస్త్రి గారి మీద ఉండి ఆయనకి సిరివెన్నెల అనే పేరు వచ్చి ఆయనకి స్టిక్ అయిపోయిన ఆ సినిమా పాట ఇంతవరకు వినలేదు. అది మీరు ఇప్పుడే గ్రహించారు యాక్చువల్లీ అది విషయం అంటే ఎంతో మంది క్యూరియాసిటీ ఉండాలి కదా, లేదు ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే నాకు ఐ థింక్ ఐ డెంట్ కనెక్ట్ టు ద ఫిల్మ్ ఓన్లీ, అదే ఉంటుంది రీజన్ ఆ టైంలో. నేను నిజంగా నేను ఫస్ట్ నేను రియలైజ్ అయింది బికాస్ ఆఫ్ సాహసం నా పదం. బట్